లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే కంప్రెసిబిలిటీ అంటే ఏంటి. సో వాట్ ఈస్ కంప్రెసిబిలిటీ? సో కంప్రెసిబిలిటీ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ సాయిల్ మాస్ టు గెట్ కంప్రెస్డ్ వెన్ అన్ ఎక్స్టర్నల్ లోడ్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద సాయిల్. సో సాయిల్ పైన ఎక్స్టర్నల్ లోడ్స్ అప్లై అవుతున్నప్పుడు సాయిల్ అనేది కంప్రెస్ అవుతుంది. సో ఈ విధంగా కంప్రెస్ అవ్వగలిగే ఎబిలిటీనే మనం కంప్రెసిబిలిటీ అని అంటున్నాం. సో ఎక్కువ కంప్రెస్ అయితే కంప్రెసిబిలిటీ ఎక్కువ, తక్కువ కంప్రెస్ అయితే కంప్రెసిబిలిటీ తక్కువ. ఈ ఎక్స్టర్నల్ లోడ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఏ స్ట్రక్చర్ తీసుకున్నా, అది డ్యామ్ అవ్వచ్చు, రోడ్ అవ్వచ్చు, లేదా బిల్డింగ్ అవ్వచ్చు, మనం ఏ స్ట్రక్చర్ తీసుకున్నా ఫైనల్గా ఆ స్ట్రక్చరల్ లోడ్స్ అనేవి సాయిల్కే ట్రాన్స్ఫర్ అవుతాయి త్రూ ఫుటింగ్స్ ఆర్ ఫౌండేషన్స్. ఆ ఫౌండేషన్స్ ద్వారా సాయిల్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఈ ఫౌండేషన్స్ నుంచి ఆ పైన స్ట్రక్చర్స్ నుంచి వచ్చే లోడ్ అనేది సాయిల్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు సాయిల్ కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అవ్వడం అంటే సాయిల్ లేయర్ కిందకి మూవ్ అవుతుంది అనమాట, వెర్టికల్గా డిస్ప్లేస్ అవుతుంది. సో ఈ వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో దాన్నే మనం కంప్రెషన్ అని అంటాం. ఇలా సాయిల్ వెర్టికల్గా డిస్ప్లేస్ అయినప్పుడు ఆ సాయిల్ పైన ఫుటింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుటింగ్ కూడా సాయిల్తో పాటు కిందకి డిస్ప్లేస్ అవుతుంది. దీన్నే మనం సెటిల్మెంట్ అని అంటాం. సో ఎంత కంప్రెస్ అయితే అంత సెటిల్మెంట్ మనకి ఉంటుంది సాయిల్లో. మనకి సెటిల్మెంట్ గురించి తెలియాల్సిన విషయాలు ఏంటి? సో సెటిల్మెంట్ గురించి మనకి తెలియాల్సిన విషయాలు ఏంటంటే, సో ఎక్స్టర్నల్ లోడ్ ఎంత వస్తుంది, ఓకే. సో ఎంత ఎక్స్టర్నల్ లోడ్ వస్తున్నప్పుడు, అంటే ఎంత ఎక్స్టర్నల్ లోడ్ సాయిల్కి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు, సో ఈ సాయిల్లో ఎంత సెటిల్మెంట్ జరుగుతుంది, సో ఎంత సెటిల్మెంట్ జరగడానికి పాసిబిలిటీ ఉంది, అండ్ ఆ సెటిల్మెంట్ జరగడానికి అది ఎంత టైం తీసుకుంటుంది. సెటిల్మెంట్ గురించి మనకు తెలియాల్సిన విషయాలు ఏంటి? హౌ మచ్ ఈస్ ద సెటిల్మెంట్, సెటిల్మెంట్ ఎంత జరుగుతుంది, అండ్ హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ టు అటైన్ దట్ సెటిల్మెంట్. అంత సెటిల్మెంట్ జరగడానికి అది ఎంత టైం తీసుకుంటుంది. సో కంప్రెషన్ అయ్యేటప్పుడు సెటిల్మెంట్ జరుగుతుంది. అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే వాల్యూమ్ రెడ్యూస్ అవుతుంది. బట్ వీఆర్ ఓన్లీ అబ్జర్వింగ్ ద చేంజెస్ దట్ ఆర్ అక్కరింగ్ ఇన్ ద వెర్టికల్ డైరెక్షన్. మనకి వెర్టికల్ డిస్ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నాం. ఏరియా ఏదైతే ఉందో ఏరియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ కాన్స్టెంట్. సో మిగిలిన 2 lateral డైరెక్షన్స్ మనం కాన్స్టెంట్ అని అనుకుంటున్నాం, అందులో ఎలాంటి చేంజెస్ రావు అని అనుకుంటున్నాం. ఓన్లీ లోడ్ అప్లై అవుతున్నప్పుడు, అంటే ఎక్స్టర్నల్ లోడ్ వస్తున్నప్పుడు, సాయిల్ కంప్రెస్ అవుతున్నప్పుడు మనం ఓన్లీ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే వెర్టికల్ డిస్ప్లేస్మెంట్. ఓన్లీ వన్ డైరెక్షన్లోనే మనం డిస్ప్లేస్మెంట్ని అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి మనం ఈ కంప్రెషన్ గురించి ఏదైతే డిస్కస్ చేసుకుంటామో అదంతా కూడా 1 dimensional కంప్రెషన్. వాట్ ఎవర్ వీ డిస్కస్ దట్ ఈస్ 1 dimensional కంప్రెషన్. ఇప్పుడు వాల్యూమ్ రెడ్యూస్ అవుతుందని చెప్పాను. సో సాయిల్లో వాల్యూమ్ ఎలా రెడ్యూస్ అవుతుంది, హౌ ద టోటల్ వాల్యూమ్ విల్ చేంజ్. స్టార్టింగ్ మనం ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను. అందులో ఫస్ట్ పాయింట్, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ద టోటల్ వాల్యూమ్. ఒక మీరు సాయిల్ తీసుకుంటే టోటల్ వాల్యూమ్లో ఏదైనా చేంజ్ వచ్చింది అంటే ఆ చేంజ్ ఎందువల్ల వస్తుంది అంటే వాయిడ్ స్పేస్లో వచ్చే చేంజ్ వల్ల. ఎందుకంటే మీరు ఒక సాయిల్ తీసుకుంటే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఇస్ కాన్స్టెంట్. సాయిల్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, సాలిడ్స్ కాంపోనెంట్, వాయిడ్ స్పేస్ కాంపోనెంట్. ఆ వాయిడ్ స్పేస్లో అయితే కంప్లీట్ ఎయిర్ ఉండొచ్చు, లేదా కంప్లీట్ వాటర్ ఉండొచ్చు. కొంత వాటర్ ఫిల్ అయ్యి ఉంటే ఆ వాయిడ్ స్పేస్లో రిమైనింగ్ వాయిడ్ స్పేస్ అనేది ఎయిర్తో ఫిల్ అయ్యి ఉంటుంది. సో 2 కాంపోనెంట్స్ మాత్రమే ఉంటాయి. సో విఎస్ అనేది కాన్స్టెంట్ అనమాట, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ అనేది చేంజ్ అవ్వదు. సో టోటల్ వాల్యూమ్లో ఏదైనా చేంజ్ వచ్చింది అంటే అది ఎందువల్ల వస్తుంది, వాయిడ్ స్పేస్లో వచ్చే చేంజ్ వల్ల. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ స్పేస్ మొత్తం ఎయిరే ఉందనుకుందాం. సో ఇప్పుడు ఎయిర్ ఉంటే అది ఏ టైప్ ఆఫ్ సాయిల్, డ్రై సాయిల్. సో డ్రై సాయిల్లో వాయిడ్ స్పేస్లో చేంజ్ రావాలి అంటే ఏమవ్వాలి, వైల్ వీఆర్ అప్లయింగ్ ద లోడ్ అప్లై అవుతున్నప్పుడు ఆ వాయిడ్ స్పేస్లో ఉన్న ఎయిర్ బయటికి వెళ్ళిపోవాలి. దాన్నే ఎక్స్పల్షన్ ఆఫ్ పోర్ ఎయిర్ అని అంటాం. సో ఎక్స్పల్షన్ ఆఫ్ పోర్ ఎయిర్ అంటే వాయిడ్ స్పేస్లో ఉన్న ఎయిర్ బయటికి వెళ్ళిపోవడం. ఎయిర్ బయటికి వెళ్ళిపోతుంది, అట్ ద సేమ్ టైం మనకి వాయిడ్ స్పేస్ రెడ్యూస్ అవుతుంది. సో వాయిడ్ స్పేస్ రెడ్యూస్ అయ్యేటప్పుడు టోటల్ వాల్యూమ్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఇన్ డ్రై సాయిల్ వాల్యూమ్ రెడ్యూసెస్ బికాస్ ద ఎయిర్ ఎస్కేప్స్ అవుట్ ఆఫ్ ద వాయిడ్ స్పేస్ డ్యూరింగ్ ద అప్లికేషన్ ఆఫ్ లోడ్. సో ఎక్స్టర్నల్ లోడ్ అప్లై అవుతున్నప్పుడు వాయిడ్ స్పేస్ నుంచి ఎయిర్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, అందువల్ల మనకు వాల్యూమ్ రెడ్యూస్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు పార్షియలీ సాచురేటెడ్ సాయిల్, పార్షియలీ సాచురేటెడ్ సాయిల్ అంటే కొంత స్పేస్ వాటర్తో ఫిల్ అయ్యి ఉంటుంది, వాయిడ్ స్పేస్. రిమైనింగ్ వాయిడ్ స్పేస్ ఇస్ ఫిల్డ్ విత్ ఎయిర్. లోడ్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఎయిర్ బయటికి వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎయిర్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, స్లోగా మనకి వాల్యూమ్, వాయిడ్ స్పేస్ వాల్యూమ్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం టోటల్ వాల్యూమ్ కూడా రెడ్యూస్ అవుతూ ఉంటుంది.
సో వాయిడ్ స్పేస్ రెడ్యూస్ అవుతుందంటే టోటల్ వాల్యూమ్ ఖచ్చితంగా రెడ్యూస్ అవుతూ వెళ్తుంది. వాయిడ్ స్పేస్లో ఎంత చేంజ్ వస్తే టోటల్ వాల్యూమ్లో అంతే చేంజ్ వస్తుంది. ఫస్ట్ ఎయిర్ బయటికి వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అనేది లెస్ దాన్ 1. ఈవెన్ డ్రై సాయిల్లో కూడా డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అనేది లెస్ దాన్ 1. ఫర్ ఎగ్జాంపుల్ అదే లోడ్కి మొత్తం ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వాయిడ్ స్పేస్లో ఇంకేముంది, ఓన్లీ వాటర్ మాత్రమే ఉంది. సో ఎప్పుడైతే పార్షియలీ సాచురేటెడ్ సాయిల్లోంచి మొత్తం ఎయిర్ బయటికి వెళ్ళిపోతుందో దట్ విల్ బికమ్ ఎ ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్. సో ఇప్పుడు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇంకా లోడ్ వల్ల కంప్రెస్ అవుతూ ఉంటే ఇప్పుడు ఏది బయటికి వెళ్ళాలి, వాటర్ బయటికి వెళ్ళాలి. సో ఫస్ట్ ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోయింది, ఇంకా మిగిలింది వాటర్. సో ఇంకా వాల్యూమ్ రెడ్యూస్ అవ్వాలి అంటే ఆ వాయిడ్ స్పేస్లో ఉన్న వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవాలన్నమాట. సో దీన్ని ఎక్స్పెల్షన్ ఆఫ్ పోర్ వాటర్ అని అంటాం. వాటర్ బయటికి వెళ్ళడాన్ని ఎక్స్పెల్షన్ ఆఫ్ పోర్ వాటర్ అంటే వాయిడ్ స్పేస్లో ఉండే వాటర్. సో ఇప్పుడు ఫుల్లీ సాచురేటెడ్ శాంపిల్ అంటే వాయిడ్ స్పేస్ మొత్తం వాటరే ఉంది. SR ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు వాల్యూమ్ రెడ్యూస్ అవ్వాలి అంటే ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేసినప్పుడు వాయిడ్ స్పేస్లో వాల్యూమ్ రెడ్యూస్ అవ్వాలి అంటే ఆ వాయిడ్ స్పేస్లో ఉన్న వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవాలి. దాన్ని ఎక్స్పెల్షన్ ఆఫ్ వాటర్, వన్స్ అగైన్ ఎక్స్పెల్షన్ ఆఫ్ పోర్ వాటర్. సో ఇప్పుడు అయితే వాటర్ బయటికి వెళ్ళిపోవాలి లేదా ఎయిర్ బయటికి వెళ్ళిపోవాలి. సో ఇలా ఎయిర్ బయటికి వెళ్తే దాన్నే మనం కంప్రెషన్ అని అంటాం. ఎక్స్పెల్షన్ ఆఫ్ పోర్ వాటర్ దాన్నే కన్సాలిడేషన్ అని అంటాం. సో we will discuss separately about the compaction. In this chapter we are focusing only on the consolidation part. So consolidation has 3 stages. First one is immediate settlement. Initial compression. First one is initial compression. Second stage is primary consolidation. Third stage is secondary consolidation. So initial compression అంటే ఈ స్టేజ్లో సాయిల్ మేబీ పార్షియలీ సాచురేటెడ్ సాయిల్ అయి ఉండొచ్చు, కొంత ఎయిర్ అనేది ఉండొచ్చు. సో ఆ ఎయిర్ మొత్తం ఎస్కేప్ అయిపోద్ది అనమాట. సో లోడ్ అప్లై అవుతూ ఉంటుంది, ఎయిర్ మొత్తం ఎస్కేప్ అయిపోయి ఉంటుంది. అంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది, ఆ ఎయిర్ ఎస్కేప్ అయిపోయింది. ఈ స్టేజ్లో యాక్చువల్గా వాల్యూమ్ రెడ్యూస్ అవుతుంది. వాల్యూమ్ ఈజ్ గోయింగ్ టు బీ కాన్స్టెంట్. బట్ మనకి సెటిల్మెంట్ కనిపిస్తుంది. అది ఎందుకు కనిపిస్తుంది అంటే డ్యూ టు చేంజ్ ఇన్ ద షేప్లో చేంజ్ రావడం వల్ల మాత్రమే మనకి సెటిల్మెంట్ కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇమీడియట్ సెటిల్మెంట్, ఇనీషియల్ కంప్రెషన్. ఈ స్టేజ్లో మనకు వచ్చే సెటిల్మెంట్ ఇమ్మీడియట్ సెటిల్మెంట్. ఇక్కడ ఆ ఇమీడియట్ సెటిల్మెంట్ మనకి ఎందుకు కనిపిస్తుంది అంటే వాల్యూమ్ చేంజ్ అవ్వడం వల్ల కాదు. వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది, బట్ షేప్ చేంజ్ అవ్వడం వల్ల మనకి సెటిల్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ద సెటిల్మెంట్ డ్యూరింగ్ ద ఇనీషియల్ కంప్రెషన్ ఈస్ కాల్డ్ ఇమీడియట్ సెటిల్మెంట్ ఆర్ ఎలాస్టిక్ సెటిల్మెంట్ ఆర్ డిస్టార్షన్ సెటిల్మెంట్ ఆర్ ఈక్వివాల్యూమినల్ సెటిల్మెంట్. డిస్టార్షన్ సెటిల్మెంట్ అని ఎందుకు అన్నాము అంటే షేప్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చిన సెటిల్మెంట్ కాబట్టి. ఈక్వివాల్యూమినల్ సెటిల్మెంట్ అని ఎందుకు అన్నాము అంటే సేమ్ వాల్యూమ్ ఉండడం వల్ల వచ్చిన సెటిల్మెంట్ కాబట్టి ఈక్వివాల్యూమినల్ సెటిల్మెంట్ అని అన్నాం. నెక్స్ట్ ఎలాస్టిక్ సెటిల్మెంట్ అని ఎందుకు అన్నామంటే ఒకవేళ లోడ్ రిమూవ్ చేస్తే మళ్ళీ ఇట్ మైట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎలాస్టిక్ సెటిల్మెంట్. ఇమీడియట్ సెటిల్మెంట్ అని ఎందుకు అన్నాము అంటే ఆ సెటిల్మెంట్ అనేది వెంటనే లోడ్ అప్లై చేసిన వెంటనే ఎయిర్ బయటికి వెళ్ళిపోద్ది, వెంటనే మనకు ఆ సెటిల్మెంట్ కనిపిస్తుంది అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇమ్మీడియట్ సెటిల్మెంట్. సో ఇమ్మీడియట్ సెటిల్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం ఆల్రెడీ చూసాం. SI ఈజ్ ఈక్వల్ టు Q బై ES టైమ్స్ B టైమ్స్ 1 - mu square టైమ్స్ IW. సో Q అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద స్ట్రెస్ దట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ ద ఫుటింగ్ టు ద సాయిల్. ES is Young's modulus, mu is Poisson's ratio which is 0.5 for saturated clay. B is width of the footing, and then IW is influence factor. I have already given values for the influence factor, but exam point of view లో మీరు అవేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. IW వాల్యూ వాడు డైరెక్ట్గా ఇచ్చేస్తారు. సో యూ కెన్ యూస్ దట్ వాల్యూ. అండ్ దెన్ so now we are going to discuss about settlement due to primary consolidation. సో సెటిల్మెంట్ డ్యూ టు ప్రైమరీ కన్సాలిడేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనకి చాలా విషయాలు తెలియాలి. అందులో ఫస్ట్ విషయం ఏంటంటే వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద ప్రైమరీ కన్సాలిడేషన్. సో ఈ లెక్చర్కి ఇది మన టాపిక్. సో అసలు కన్సాలిడేషన్ అంటే ఏం జరుగుతుంది, ఆ కన్సాలిడేషన్ జరిగేటప్పుడు ఏ చేంజెస్ వస్తాయి, వాట్ ఆర్ ద చేంజెస్ దట్ వీ అబ్జర్వ్ డ్యూరింగ్ ద కన్సాలిడేషన్. సో లెట్స్ కన్సిడర్ ఏ సాయిల్ లేయర్. సో అలా ఒక సాయిల్ లేయర్ ఉంది అని అనుకుందాం, అండ్ ఇట్స్ డెప్త్ ఈస్ హెచ్. ఇది ఫుటింగ్ లెవెల్ అనుకోండి, అంటే ఇది గ్రౌండ్ లెవెల్,
సో ఇక్కడ ఫుట్టింగ్ రెస్ట్ అయ్యి ఉంది అని అనుకోండి, అంటే ఇప్పుడు ఫుట్టింగ్ లేదు, బట్ ఫుట్టింగ్ కిందన హెచ్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద సాయిల్ లేయర్ బిలో ద ఫుట్టింగ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డెప్త్లో మనకి ఒక సిగ్మా డాష్ వాల్యూ ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా మనకి సిగ్మా డాష్ వాల్యూ ఉంటుంది. ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ఎక్కడ మినిమం ఉంటుంది? చూడండి, సిగ్మా డాష్ ఈజ్ నథింగ్ బట్ ఎఫెక్టివ్ స్ట్రెస్. సో సిగ్మా డాష్ ఈజ్ నథింగ్ బట్ ఎఫెక్టివ్ స్ట్రెస్. మనకి సిగ్మా డాష్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది? సో ఈ పైన దిస్ ఈస్ ద మినిమం వాల్యూ, దిస్ ఈస్ ద మినిమం వాల్యూ, this is the maximum value. So during the consolidation we will look at the average effective stress. We'll look at average effective stress. So minimum value ki maximum value ki average ekkada untundi, exact ga center lo untundi, center lo untundi. So this is effective stress, which is the average value, and this is at h by 2, h by 2. అండ్ ఇంకొకటి మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే డ్యూరింగ్ కన్సాలిడేషన్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఆఫ్ ది సాయిల్ ఈజ్ 1. కన్సాలిడేషన్ అంటే ఏంటి? ఎక్స్పల్షన్ ఆఫ్ పోర్ వాటర్. సో పోర్స్లో ఉండే వాటర్ బయటికి వెళ్ళాలి. పోర్స్లో ఉండే వాటర్ ఎందుకు బయటికి వెళ్తుంది? ఎందుకంటే కంప్లీట్ వాయిడ్ స్పేస్ అనేది వాటర్తో ఫిల్ అయ్యింది కాబట్టి. సో డ్యూరింగ్ కన్సాలిడేషన్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 1, అండ్ దిస్ సాయిల్ ఈజ్ క్లే సాయిల్. సో ఐ విల్ టెల్ యూ వై ఇట్ ఈస్ క్లే సాయిల్. సో కన్సాలిడేషన్ అనేది నాట్ మోస్ట్లీ, సో కన్సాలిడేషన్ అక్కర్స్ ఇన్ క్లే సాయిల్స్. సో కన్సాలిడేషన్ అనేది క్లే సాయిల్స్లో జరుగుద్ది. ఎందుకు క్లే సాయిల్స్లోనే జరుగుద్ది అనేది తర్వాత నేను డిస్కస్ చేస్తా. బట్ నౌ అసలు కన్సాలిడేషన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది, సో కన్సాలిడేషన్ ఎలా జరుగుతుంది, సో అది మన టాపిక్. సో ఆల్ ద స్ట్రెసెస్ ఆర్ మెజర్డ్ at the center of the soil layer below the footing. Center of the soil layer below the footing. సో ఇంతకుముందు చూడండి, ఇనీషియల్గా ఈ సాయిల్ లేయర్ పైన మనకి ఫుటింగ్ లేదు, సో ఎక్స్టర్నల్ లోడ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సో ఇనీషియల్గా దీనిపైన ఎలాంటి కంప్రెషన్ లేదు. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా అట్ ద మిడిల్ ఆఫ్ దిస్ లేయర్, సో ఈ లేయర్కి సెంటర్లో చూడండి, వితౌట్ ఎక్స్టర్నల్ లోడ్, సో వితౌట్ ఎక్స్టర్నల్ లోడ్ ఇనీషియల్గా స్ట్రెస్సెస్ ఏముంటాయి? టోటల్ స్ట్రెస్ ఇస్ సిగ్మా, పోర్ వాటర్ ప్రెషర్ ఈజ్ యూ, అండ్ దెన్ సిగ్మా డాష్ ఈజ్ ద ఎఫెక్టివ్ స్ట్రెస్. సో క్లే లేయర్ సెంటర్లో సిగ్మా యూ, సిగ్మా డాష్ ఉంటాయి వితౌట్ ఎక్స్టర్నల్ లోడ్. సో లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసాం. సో ఈ లెవెల్లో ఫుటింగ్ ఉంది ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. సో నౌ దెర్ ఇస్ అ ఫుటింగ్. సో దిస్ ఫుటింగ్ ఈజ్ అట్ ఎ డెప్త్ ఆఫ్ d ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్, అండ్ దెన్ లెట్స్ సే Q అనే లోడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, Q అనే లోడ్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ లోడ్ ఎంత అవుతుంది? ఇంటెన్సిటీ ఆఫ్ స్ట్రెస్ వాల్యూ Q by A is equal to Q, where A is area of the footing. సో ఇది Q kilonewton per meter square. సో ఈ Q అనే స్ట్రెస్ ఇంటెన్సిటీ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ లోడ్ మనం సాయిల్ పైన అప్లై చేసాం, ఈ లేయర్ పైన అప్లై చేసాం. సో ఇప్పుడు ఈ లేయర్ పైన అప్లై చేసినప్పుడు వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ టోటల్ స్ట్రెస్? సో ఈ స్ట్రెస్ వాల్యూస్ అని మనం ఎక్కడ కన్సిడర్ చేస్తున్నాం? అట్ ద మిడిల్ ఆఫ్ ద లేయర్. ఓకే, ఆ లొకేషన్ ఏంటో మనకు తెలిసింది. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ టోటల్ స్ట్రెస్? సో ఇనీషియల్గా సిగ్మా ఉంది, చూడండి ఇనీషియల్గా సిగ్మా ఉంది, దెన్ ద చేంజ్ ఇన్ టోటల్ స్ట్రెస్ ఈస్ ఈక్వల్ టు Q kilonewton per meter square. సో కొద్దిసేపు మనం యూనిట్స్ గురించి మర్చిపోతే, సో డెల్టా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు Q. సో ఇప్పుడు టోటల్ స్ట్రెస్లో ఎంత చేంజ్ వచ్చింది? Q అనే చేంజ్ వచ్చింది. సో ఇనీషియల్గా సిగ్మా ఉంది, ఇప్పుడు ఇది Q అయిందనమాట, Q యాడ్ అయింది, సిగ్మా ప్లస్ Q. సో ఇప్పుడున్న కొత్తది, సో చూడండి సిగ్మా ఫైనల్ ఎస్
ఇనీషియల్ టోటల్ స్ట్రెస్ ప్లస్ కొత్తగా ఇప్పుడు క్యూ వచ్చి యాడ్ అయిందనమాట. ఓకే, సో డెల్టా సిగ్మా ఈజ్ క్యూ. దెన్ వాట్ అబౌట్ యూ అండ్ సిగ్మా డాష్? యూలో వచ్చే చేంజ్ ఏంటి, సిగ్మా డాష్లో వచ్చే చేంజ్ ఏంటి? సో ఫస్ట్ మనం నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్. దిస్ ఇస్ ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్. ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్. ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్ అంటే అందులో ఉండే కాంపోనెంట్స్ ఏంటి? సాయిల్ సాలిడ్స్ ప్లస్ వాటర్. ఇవి మాత్రమే ఉంటాయి. సాయిల్ సాలిడ్స్ వాటర్ ఇవి మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ లోడ్ వచ్చింది. సో ఇమాజిన్ సాయిల్ సాలిడ్స్ ఒక పర్సన్ అనుకోండి, వాటర్ని ఇంకొక పర్సన్ అనుకోండి. సో ఎక్స్టర్నల్ లోడ్ వచ్చింది. సో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరే ఈ లోడ్ని క్యారీ చేయాలి. ఆ క్యూ అనే స్ట్రెస్ని సాయిల్ సాలిడ్స్ క్యారీ చేయాలి ప్లస్ వాటర్ క్యారీ చేయాలి. కాకపోతే ఇక్కడ అవి ఎలా క్యారీ చేస్తాయంటే సాలిడ్స్ క్యారీ చేసే లోడ్ని వాటర్ క్యారీ చేయదు, వాటర్ క్యారీ చేసే లోడ్ని సాలిడ్స్ క్యారీ చేయదు. ఫస్ట్ పాయింట్, సాయిల్ సాలిడ్స్ క్యారీ చేస్తే ఆ లోడ్ని వాటర్ క్యారీ చేయదు, వాటర్ లోడ్ని క్యారీ చేస్తే సాయిల్ సాలిడ్స్ క్యారీ చేయమన్నమాట. సో ఇమ్మీడియట్గా లోడ్ పడిన వెంటనే, లోడ్ ఎప్పుడైతే పడిందో ఆ లోడ్ పడిన వెంటనే సాయిల్ సాలిడ్స్ చాలా రిలాక్స్గా ఉంటుంది. సాయిల్ సాలిడ్స్ చాలా రిలాక్స్గా ఉంటుంది. అది అసలు ఆ క్యూ అనే లోడ్ని తీసుకోదు. సో సిగ్మా డాష్ ఇనీషియల్గా ఎంత ఉందో అలానే ఉంటుంది అనమాట, అందులో పెరగదు. ఇనీషియల్గా అలానే ఉంటుంది. చూడండి, అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0. at time t is equal to 0. So immediately after the load is applied, లోడ్ అప్లై చేసిన వెంటనే ఆ లోడ్ని ఎవరో ఒకరు తీసుకోవాలి కదా, అయితే ఇద్దరు క్యారీ చేయాలి, అది కొంత ఇది కొంత. బట్ సాయిల్ సాలిడ్స్ రిలాక్స్గా ఉంటుంది, వాటర్కి చెప్పిద్ది నువ్వు క్యారీ చేసుకో, నాకు సంబంధం లేదు. సో వాటర్ అనేది ఫస్ట్ ఇనీషియల్గా రాగానే వాటర్ తీసుకుంటుంది అనమాట. So we have already seen that delta sigma is Q. ఇప్పుడు డెల్టా యూ ఏమవుద్ది? సో యూలో వచ్చిన చేంజ్. సో యూ మొత్తం క్యూ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేయడం స్టార్ట్ చేస్తుంది. దెన్ డెల్టా సిగ్మా డాష్. సో సాయిల్ సాలిడ్స్ రిలాక్స్గా ఉంటాయి. సో ఇది ఏ లోడ్ని తీసుకోదు, ఆ క్యూ అనే లోడ్లో అసలు కొంచెం కూడా తీసుకోదు అనమాట ఇనీషియల్గా. అండ్ వన్ మోర్ పాయింట్, యూ అంటే ద ప్రెషర్ carried by the water and sigma dash is the stress transferred to the soil solids. సో ఇది సాయిల్ సాలిడ్స్ పార్ట్, ఇది వాటర్ పార్ట్ అనమాట. సో వాటర్ అనేది లోడ్ తీసుకోవడం మొదలుపెట్టింది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ at time t is equal to some t1, let's say. So at time t is equal to t1 అంటే కొంత టైం అయింది. సో కొంత టైం అయిన తర్వాత ఏమవుద్దంటే సాయిల్ సాలిడ్స్ సరేలే నువ్వే ఎందుకు మోయడం, నేను కూడా మోస్తానని చెప్పి స్లోగా వాటర్ దగ్గర నుంచి లోడ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది అనమాట. సో ఈ వాటర్ అనేది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఈ వాటర్ అనేది ఈ సాయిల్ సాలిడ్స్కి లోడ్ని ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెడుతుంది. సో లోడ్ని ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెడుతుంది అంటే ఇప్పుడు సాయిల్ సాలిడ్స్ కొంత లోడ్ని క్యారీ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఆఫ్టర్ సమ్ టైమ్ టీ అంటే ఇప్పుడు కన్సాలిడేషన్ జరుగుతుంది. డ్యూరింగ్ కన్సాలిడేషన్ సో డ్యూరింగ్ కన్సాలిడేషన్ ఏం జరుగుతుందంటే వాటర్ స్లోగా బయటకు ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది. సో అలా ఎస్కేప్ అయిపోతున్నప్పుడు నెమ్మదిగా ఆ లోడ్ అనేది సాయిల్ సాలిడ్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో డెల్టా సిగ్మా ఈజ్ ఎనీవే క్యూ, టోటల్ స్ట్రెస్ ఈజ్ డెల్టా సిగ్మా ఈజ్ క్యూ. చూడండి, డెల్టా సిగ్మా అంటే చేంజ్ ఇన్ టోటల్ స్ట్రెస్, దట్ ఈస్ క్యూ. ఇప్పుడు డెల్టా యూ ఏమవుతుంది? ఇట్ ఈస్ లెస్ దాన్ క్యూ. ఎందుకంటే ఆ క్యూలో కొంత లోడ్ని అది సాయిల్ సాలిడ్స్కి ఇచ్చేసింది, స్లోగా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సాయిల్ సాలిడ్స్ డెల్టా సిగ్మా డాష్ దిస్ ఇస్ మోర్ దాన్ జీరో అంటే కొంత లోడ్ని క్యారీ చేస్తుంది అండ్ లెస్ దాన్ క్యూ. ఇంకా టోటల్ క్యూ లోడ్ని అది తీసుకోలేదు. సో డెల్టా సిగ్మా డాష్ ఈస్ లెస్ దాన్ క్యూ బట్ ఇట్ ఈస్ మోర్ దాన్ జీరో అంటే కొంత లోడ్ని అది క్యారీ చేస్తుంది. బై ద ఎండ్ ఆఫ్ కన్సాలిడేషన్
at time t is equal to infinity, let's say. We don't know what is the time, so that's why I'm saying it infinity. So at the end of consolidation, so at the end of consolidation, delta sigma అలానే ఉంటుంది. Delta sigma is equal to q. సో మొత్తం చూడండి, బై ద ఎండ్ ఆఫ్ కన్సాలిడేషన్ ఏంటంటే వాటర్ ఇనీషియల్గా క్యూ లోడ్ తీసుకుంది కదా, ఆ లోడ్ మొత్తాన్ని సాయిల్ సాలిడ్కి ట్రాన్స్ఫర్ చేసేది అనమాట. సాయిల్ సాలిడ్స్కి కంప్లీట్గా ఆ లోడ్ని ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అంటే డెల్టా సిగ్మా డాష్ ఈజ్ నౌ ఈక్వల్ టు క్యూ. డెల్టా సిగ్మా డాష్ ఈజ్ నౌ ఈక్వల్ టు క్యూ. బై ద ఎండ్ ఆఫ్ కన్సాలిడేషన్ వాటర్ మొత్తం లోడ్ని సాయిల్ సాలిడ్స్కి ఇచ్చేసి ఈ వాటర్ బయటికి వెళ్ళిపోద్ది. చూడండి, సో కన్సాలిడేషన్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇనీషియల్గా ఓకే ఇక్కడ ఇది రాస్తాను. సో ఫైనల్లీ డెల్టా యూ విల్ బికమ్ జీరో. సో కన్సాలిడేషన్లో ఏం జరుగుతుంది, ఇనీషియల్గా ఎక్స్టర్నల్ లోడ్ పడగానే ఇమ్మీడియట్గా, సో ఇక్కడ మనకి ఇద్దరు ఉన్నారు లోడ్ని క్యారీ చేయడానికి, సాయిల్ సాలిడ్స్ వాటర్. సో ఇందులో ఫస్ట్ వాటర్ లోడ్ క్యారీ చేస్తుంది అనమాట. సో ద కంప్లీట్ లోడ్ ఈస్ క్యారీడ్ బై ద వాటర్ ఇమ్మీడియట్లీ. సో లోడ్ పడిన వెంటనే వాటర్ క్యారీ చేస్తుంది. క్యారీ చేసిన తర్వాత సో అలా టైం అయిన కొద్దీ ఏంటంటే వాటర్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది ఆ లోడ్ని సాయిల్ సాలిడ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్తుంది. సో అలా వాటర్ బయటికి వెళ్తూ ఉంటుంది, సాయిల్ సాలిడ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. వాటర్ బయటికి వెళ్తుందంటే దాని అర్థం ఏంటి, అక్కడ కంప్రెషన్ జరుగుతుందని. చూడండి, ఇవన్నీ సైమల్టేనియస్గా జరుగుతుంది. వాటర్ బయటికి వెళ్తూ ఉంటుంది, అది బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ లోడ్ని సాయిల్ సాలిడ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో మనకి కంప్రెషన్ జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా బై ద ఎండ్ ఆఫ్ కన్సాలిడేషన్ ద టోటల్ ఎక్స్టర్నల్ లోడ్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు సాయిల్ సాలిడ్స్. సో మొత్తం క్యూ అనే లోడ్ని సాయిల్ సాలిడ్స్ క్యారీ చేస్తాయి. డెల్టా యూ విల్ బికమ్ జీరో అండ్ స్టిల్ ద డెల్టా సిగ్మా ఇస్ క్యూ. సో ఇప్పుడు మీరు చూడండి, బిఫోర్ ద అప్లికేషన్ ఆఫ్ లోడ్ sigma is total stress is sigma, and then this is u, and then let's say this is sigma naught dash. So what is sigma naught dash? So sigma naught dash is the effective pressure before the application of load. సో ఈ ఎఫెక్టివ్ ప్రెషర్ లేకపోతే ఈ టోటల్ స్ట్రెస్ ఈ యూ దేనివల్ల ఉంటాయి, లోడ్ లేనప్పుడు ఇక్కడ ఉండే సాయిల్ సెల్ఫ్ వెయిట్ వల్ల ఉంటాయి. సో చూడండి, this is the original effective stress due to self weight of soil, of soil. So sigma u sigma naught dash. సో ఇప్పుడు ఏమైంది, సిగ్మా అనేది డెల్టా సిగ్మా పెరిగింది విచ్ ఇస్ ఈక్వల్ టు క్యూ. అంటే సిగ్మా ఫైనల్ ఈజ్ నథింగ్ బట్, చూడండి అట్ ద ఎండ్ ఆఫ్ కన్సాలిడేషన్, నేను ఇది ఏం మాట్లాడుతున్నానంటే అట్ ద ఎండ్ ఆఫ్ కన్సాలిడేషన్. సో సిగ్మా ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ప్లస్ ఎఫ్. బట్ దీంతో మనకు పని లేదు. సో ఇనీషియల్గా యూఏ లోడ్ క్యారీ చేస్తుంది, బట్ ద ఎండ్ ఆఫ్ కన్సాలిడేషన్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు జీరో. దేర్ ఫోర్ యూ ఫైనల్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు యూ, అండ్ దెన్ సిగ్మా నాట్ డాష్ డెల్టా సిగ్మా డాష్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. దెన్ సిగ్మా ఫైనల్ మీన్స్, సో లోడ్ మొత్తం సాయిల్ సాలిడ్స్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత at the end of consolidation this is sigma naught, this is sigma plus q, and this is sigma naught dash plus q. So this is at the end of consolidation, at the end of consolidation. సో కన్సాలిడేషన్లో ఇది జరుగుతుంది అనమాట. ఏం జరుగుతుంది, సో ఇనీషియల్గా వాట్ ఎవర్ ద ఎక్స్టర్నల్ లోడ్ ఈస్ దేర్, ఇట్ ఈస్ కంప్లీట్లీ క్యారీడ్ బై ద వాటర్. సో ఇది మీరు ఒకసారి గ్రాఫ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైంది.
let's say x-axis is time and this is stress value, change in stress value. So ఇనీషియల్గా చూడండి ఈ ఎల్లో కలర్ లైన్ అనేది లోడ్ క్యారీడ్ బై ద వాటర్. సో ఇనీషియల్గా టైం 0 అనుకోండి, లెట్స్ సే టైమ్ ఇస్ 0. సో 0 ఉండేటప్పుడు సో దిస్ వాల్యూ ఈస్ క్యూ. సో ఏమవుతుంది, సో ఎల్లో కలర్ డాట్ అనేది లోడ్ క్యారీడ్ బై ద వాటర్. సో లోడ్ పడిన వెంటనే మొత్తం లోడ్ని వాటర్ క్యారీ చేస్తుంది. సో టైం అయ్యే కొద్దీ స్లోగా ఈ క్యూ అనేది డిక్రీజ్ అయిపోద్ది, అవుద్ది అండ్ ఇట్ విల్ బికమ్ జీరో. సో చూడండి, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎల్లో కలర్ లైన్ ఈస్ నథింగ్ బట్ యూ. సో ఇప్పుడు సాలిడ్స్ ఏం చేస్తాయి, సో సాయిల్ చూడండి వాటర్ క్యూ అనే లోడ్ని క్యారీ చేస్తున్నప్పుడు సాలిడ్స్ 0 అనమాట, ఏ లోడ్ని తీసుకో. బట్ ఈ యూ అనేది అలా తగ్గిపోతుంది అంటే దాని అర్థం ఏంటి, వాటర్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ లోడ్ని అది సాయిల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇనీషియల్గా 0 ఉంటుంది, బట్ గ్రాడ్యువల్గా ఈ లోడ్ని సాయిల్ తీసుకోవడం మొదలు పెడుతుంది. సో ఫైనల్లీ ఇట్ విల్ రీచ్ క్యూ. This red color line is sigma dash. So this is sigma dash and this is u. సో కన్సాలిడేషన్లో జరిగేది ఇది. సో ఇనీషియల్గా ఏ లోడ్ వచ్చినా దాన్ని వాటర్ క్యారీ చేస్తుంది ఇమ్మీడియట్గా. సో తర్వాత స్లోగా ఆ వాటర్ క్యారీ చేసిన లోడ్ అనేది తగ్గిపోద్ది. ఎందుకు తగ్గిపోద్ది అంటే వాటర్ బయటికి వెళ్ళిపోద్ది. సో వాటర్ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మనకి కంప్రెషన్ జరుగుద్ది, అంటే వాల్యూమ్ రిడక్షన్ జరుగుద్ది. సో ఇవన్నీ సైమల్టేనియస్గా జరుగుద్ది. బై ద ఎండ్ ఆఫ్ కన్సాలిడేషన్ కంప్లీట్ యూ విల్ బికమ్ 0. డెల్టా యూ విల్ బికమ్ 0. చూడండి డెల్టా యూ దీన్ని ఏమంటారంటే ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్. సో డెల్టా యూ ఈస్ ఈక్వల్ టు క్యూ విచ్ ఇస్ ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్. excess pore water pressure or hydrodynamic pressure. Hydrodynamic pressure. సో అసలు ఈ ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ వల్లే అసలు వాటర్ అనేది బయటికి మూవ్ అవుతుంది అనమాట. సో సింపుల్, ఒక స్పాంజ్ తీసుకొని మనం దాన్ని స్క్వీజ్ చేస్తే వాటర్ అనేది బయటకు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పాంజ్ని మనం వాటర్లో ముంచి బయటికి తీసి దాన్ని మీరు స్క్వీజ్ చేయడం వల్ల లోపల ప్రెషర్ బిల్డ్ అయ్యి ఆ ప్రెషర్ వల్ల వాటర్ అనేది బయటికి వెళ్ళిపోద్ది అనమాట. సో సాయిల్లో కూడా అదే జరుగుద్ది. సో ఇక్కడ మనం ఎలాగైతే స్క్వీజ్ చేస్తున్నాం ఆ స్పాంజ్ని, సో అక్కడ సాయిల్ని స్పాంజ్ అనుకోండి, ఆ ఎక్స్టర్నల్ లోడ్ కూడా సాయిల్ని స్క్వీజ్ చేస్తుంది. సో స్క్వీజ్ చేసినప్పుడు ఆ పోర్స్లో ఉండే వాటర్ అనేది బయటకి ఎస్కేప్ అవుతుంది అనమాట. సో మనం స్క్వీజ్ చేసేటప్పుడు ఏదైతే ప్రెషర్ పెరిగిందో దాన్నే ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ అని అంటాం. ఓకే, సో స్లోగా ఆ ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుద్ది అండ్ దెన్ ద లోడ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ద సాలిడ్స్. సో సాలిడ్స్ అనేవి లోడ్ తీసుకోవడం క్యారీ చేస్తాయి. బై ద ఎండ్ ఆఫ్ కన్సాలిడేషన్ దిస్ ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ విల్ బికమ్ 0. దీన్ని ఇక్కడ క్యూ అని రాయొద్దు. దిస్ ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ విల్ బికమ్ 0 అండ్ డెల్టా సిగ్మా డాష్ విల్ బికమ్ క్యూ. సో ఎక్స్టర్నల్ లోడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఈక్వల్ టు డెల్టా సిగ్మా డాష్. ఓకే, సో కన్సాలిడేషన్లో జరిగేది ఇది. సో వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద కన్సాలిడేషన్? సో ఇది జరుగుద్ది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఇప్పుడు వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ డిక్రీజెస్ అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ ఇంక్రీజెస్ అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ రిమైన్ సేమ్ డ్యూరింగ్ ద కన్సాలిడేషన్? What are the properties that increases during the consolidation? Wait. First we'll talk about properties that decreases. ఏమేం తగ్గుతాయి? ఫస్ట్ పాయింట్, excess pore water pressure decreases. So delta U decreases. And then
టోటల్ వాల్యూమ్ డిక్రీస్ అవుతుంది, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ కూడా డిక్రీస్ అవుతుంది. దెన్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి వాటర్ కంటెంట్ డిక్రీజ్ అవుతుంది. వాయిడ్ స్పేస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి పర్మిబిలిటీ కాదు, వాయిడ్ రేషియో డిక్రీజ్ అవుతుంది. చూడండి, వాయిడ్ స్పేస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి వాయిడ్ రేషియో డిక్రీజ్ అవుతుంది. వాయిడ్ రేష్ సేస్ అబౌట్ ద వాయిడ్ స్పేస్. సో వాయిడ్ రేషియో అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. అంటే వాయిడ్ రేషియో మనకి ఏం చెప్తుంది అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ వాయిడ్ స్పేస్ అనేది ఉంది అని. సో వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ తగ్గితే ఆటోమేటిక్గా ఈ కూడా తగ్గుద్ది. అండ్ దెన్ పర్మిబిలిటీ. సో పర్మిబిలిటీ కూడా తగ్గుతుందన్నమాట. సో చూడండి, ఇనీషియల్గా వాటర్ ఫాస్ట్గా బయటికి మూవ్ అవుతుంది. ఎందుకు? ఈ ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ వాల్యూ క్యూ ఉంది కాబట్టి. బట్ టైం అయ్యే కొద్దీ స్లోగా ఆ పోర్ వాటర్ ప్రెషర్ అనేది తగ్గిపోద్ది, ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ అనేది తగ్గిపోద్ది. సో ప్రెషర్ తగ్గిపోతే వాటర్ స్లోగా బయటకు వెళ్తుంది. సింపుల్, మీరు స్పాంజ్ని గట్టిగా స్క్వీజ్ చేస్తే వాటర్ చాలా ఫాస్ట్గా బయటకు వస్తుంది. మీరు ఆ స్క్వీజ్ చేయడం కొంచెం నెమ్మదిగా స్క్వీజ్ చేశారు అనుకోండి, అంటే స్టార్టింగ్ గట్టిగా స్క్వీజ్ చేశారు, తర్వాత అది తగ్గించారు మీరు, అంటే కొంచెం లూజ్గా పట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వాటర్ మీరు గట్టిగా పట్టుకున్నప్పుడు వెళ్ళినంత ఫాస్ట్గా వెళ్తుందా? వెళ్ళదు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇనీషియల్గా ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ వాల్యూ క్యూ ఉండడం వల్ల వాటర్ ఫాస్ట్గా వెళ్తుంది, అప్పుడు పర్మిబిలిటీ ఎక్కువ. బట్ ఇప్పుడు ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ తగ్గిపోతూ ఉంటుంది, దానివల్ల వాటర్ స్లో అయిపోద్ది అనమాట బయటికి వెళ్ళడం. సో K also decreases, permeability decreases. And then what about compressibility? Compressibility will also decrease. సో ఎందుకు కంప్రెసిబిలిటీ డిక్రీజ్ అవుద్ది అంటే, చూడండి, వాల్యూమ్ రెడ్యూస్ అవుతుంది అంటే డెన్సిటీ పెరుగుద్ది. డెన్సిటీ పెరిగితే దాన్ని కంప్రెస్ చేయడం ఈజీ అవ్వదు. సో ఇనీషియల్గా ఒక వాల్యూమ్ ఉంటుంది, V అనే వాల్యూమ్, తర్వాత ఆ వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా వాల్యూమ్ V ఉన్నప్పుడు ఒక డెన్సిటీ ఉంటుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతున్నప్పుడు డెన్సిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో చూడండి, యాజ్ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ. యాజ్ వాల్యూమ్ డిక్రీజెస్, డెన్సిటీ ఇంక్రీజెస్. సో డెన్సిటీ పెరుగుతుంది కాబట్టి దాన్ని కంప్రెస్ చేయడం అంత ఈజీ కాదనమాట. చూడండి, సాయిల్ని ఈజీగా కంప్రెస్ చేయగలిగితే దానికి కంప్రెసిబిలిటీ ఎక్కువ ఉన్నట్టు, సాయిల్ని మనం అంత ఈజీగా కంప్రెస్ చేయలేకపోతే దానికి కంప్రెసిబిలిటీ తక్కువ ఉన్నట్టు. ఇక్కడ వాల్యూమ్ తగ్గుతున్నప్పుడు డెన్సిటీ పెరుగుతుంది కాబట్టి మనం అంత ఈజీగా సాయిల్ని కంప్రెస్ చేయలేం. సో టైం అవుతున్న కొద్దీ మనకి ఏమవుతుంది అంటే కన్సాలిడేషన్ జరిగే కొద్దీ మనకి ఏమవుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది, డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. సో డెన్సిటీ పెరుగుతూ ఉండడం వల్ల కంప్రెసిబిలిటీ అనేది టైం టు టైం తగ్గిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ డిక్రీజెస్. ఫస్ట్ వన్ ఈస్ excess pore water pressure decreases, and then total volume decreases, volume of voids decreases. Volume of void decrease అయింది కాబట్టి void ratio decrease అవుద్ది. నెక్స్ట్ permeability decreases, and then వాటర్ ఎస్కేప్ అయిపోతుంది కాబట్టి వాటర్ కంటెంట్ డిక్రీజెస్. వాల్యూమ్ తగ్గడం వల్ల డెన్సిటీ పెరుగుద్ది కాబట్టి కంప్రెసిబిలిటీ తగ్గిపోద్ది అనమాట. అండ్ దెన్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ ఇంక్రీజెస్? that increases. So properties that increases. So what is the first one, or any one? So any one of the properties that increases. Already మనం ఇప్పుడే చెప్పుకున్నాం, డెన్సిటీ పెరుగుద్దని. gamma d will increase. And then వాల్యూమ్ తగ్గుతుంది అంటే ఏంటి? వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ పెరుగుతుంది అని అర్థం. వాల్యూమ్ తగ్గుతుంది అంటే వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ పెరుగుతుంది అని అర్థం. సో వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద సెటిల్మెంట్. సో సెటిల్మెంట్ ఇంక్రీజెస్. అండ్ దెన్ సిగ్మా డాష్ విల్ ఇంక్రీజ్. సో సిగ్మా డాష్ ఇంక్రీజెస్ బై క్యూ. సో 0 to Q స్లోగా పెరుగుద్ది అనమాట. సిగ్మా డాష్ విల్ ఇంక్రీజెస్ బై క్యూ. సిగ్మా డాష్ పెరగడం వల్ల ఏం పెరుగుద్ది అంటే షియర్ స్ట్రెంగ్త్ పెరుగుద్ది. చూడండి, సిగ్మా డాష్ పెరగడం వల్ల షియర్ స్ట్రెంగ్త్ పెరుగుద్ది. సిగ్మా డాష్ వల్ల పెరగడం వల్ల షియర్ స్ట్రెంగ్త్ ఎందుకు పెరుగుద్ది అనేది షియర్ స్ట్రెంగ్త్ టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బట్ సిగ్మా డాష్ పెరిగినప్పుడు షియర్ స్ట్రెంగ్త్ అనేది ఖచ్చితంగా పెరుగుద్ది. సో వెన్ సిగ్మా డాష్ ఇంక్రీజెస్,
shear strength of the soil will increase. So these are the properties that increases. Then what are the properties that remain same? What are the properties that remain same? Properties which remain same. సో ఏం సేమ్ ఉంటాయి చూడండి, త్రూ అవుట్ ద కన్సాలిడేషన్. ఈ పాయింట్ నేను స్పెసిఫిక్గా మీకు చెప్పలేదు, బట్ త్రూ అవుట్ ద కన్సాలిడేషన్, బిఫోర్ కన్సాలిడేషన్ మనం ఏమనుకున్నాం, డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను మీకు. సో ఆ సాయిల్లో కన్సాలిడేషన్ జరగాలి అంటే దాని డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి. కానీ కన్సాలిడేషన్ అవుతున్నంతసేపు కూడా ఆ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 1 ఉంటుంది. వాటర్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఉన్న వాయిడ్ స్పేస్ ఏదైతే ఉంటుందో అందులో కంప్లీట్ వాటరే ఉంటుంది. So degree of saturation remains same, which is equal to 1 throughout the consolidation. Consolidation జరుగుతున్నంతసేపు degree of saturation is equal to 1. And total stress is also same. So total stress consolidation జరుగుతున్నంతసేపు, ఇప్పుడు ఇవి ఏదైతే మాట్లాడామో ఇదంతా డ్యూరింగ్ కన్సాలిడేషన్. సో దిస్ ఇస్ డ్యూరింగ్ కన్సాలిడేషన్. డ్యూరింగ్ కన్సాలిడేషన్. డ్యూరింగ్ కన్సాలిడేషన్ the properties that decreases, properties that increases, and properties that remain same. సో ఎప్పుడైతే కన్సాలిడేషన్ స్టార్ట్ అయిందో డెల్టా సిగ్మా వాల్యూ ఎంత, క్యూ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎట్ టైమ్ టీ, ఎట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఇట్ ఈస్ క్యూ, ఎట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 T1 ఇట్ ఈస్ క్యూ, ఎట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇట్ ఈస్ క్యూ. సో డెల్టా సిగ్మాలో ఎలాంటి చేంజ్ రాలేదు, బట్ టైం అవుతున్న కొద్దీ యూ తగ్గింది, సిగ్మా డాష్ పెరిగింది. యూ తగ్గింది, డెల్టా సిగ్మా డాష్ పెరిగిందనమాట. సో సిగ్మా డాష్ ఫైనల్గా ఒక కాన్స్టెంట్ ఎఫెక్టివ్ స్ట్రెస్ వాల్యూని అటైన్ అయింది. సో చూడండి, సో సిగ్మా ఎఫ్ డాష్ ఈజ్ నథింగ్ బట్ ద ఫైనల్ ఆర్ ద కాన్స్టెంట్ ఎఫెక్టివ్ స్ట్రెస్ వాల్యూ. ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ కన్సాలిడేషన్. సో ఓకే, ఈ ప్రాపర్టీస్ రిమైన్ సేమ్, ఇంకేం లేవు. డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ దెన్ సిగ్మా. సో డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఈజ్ కాన్స్టెంట్ and then sigma is also constant. సో ఇక్కడ ఏంటి అంటే at the end of consolidation, by the end of consolidation పూర్తి అయిపోయిన తర్వాత this sigma dash will attain a constant value that is nothing but sigma f dash. సో దీన్ని మనం ఏమంటామంటే the constant effective stress or the final effective stress after the consolidation. సో కన్సాలిడేషన్ అయిన తర్వాత sigma f dash is sigma f dash constant ఎఫెక్టివ్ స్ట్రెస్. ఇంకెంతకు మించి పెరగదు, ఇక్కడ వరకు పెరుగుద్ది అంతే. సిగ్మా ఎఫ్ డాష్ వరకు పెరుగుద్ది. ఇనీషియల్గా సిగ్మా నాట్ డాష్ ఉంది, అది ఇంక్రీజ్డ్ బై క్యూ. సో దట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై క్యూ. సో క్యూ పెరిగిన తర్వాత ఫైనల్గా ఈ వాల్యూని రీచ్ అవుద్ది. ఈ వాల్యూని రీచ్ అయ్యాక మరి పెరగదనమాట. సో దిస్ ఇస్ కాన్స్టెంట్ ఎఫెక్టివ్ స్ట్రెస్ విచ్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా నాట్ డాష్ విచ్ ఇస్ ద ఇనీషియల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ప్లస్ క్యూ. సో బై ద ఎండ్ ఆఫ్ కన్సాలిడేషన్ సిగ్మా డాష్ మనకు పెరిగింది. సో ఇది మనకి కావాలన్నమాట. సో సిగ్మా డాష్ పెరిగితే షియర్ స్ట్రెంత్ పెరిగింది. ఓకే, సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రాపర్టీస్ దట్ ఇంక్రీజెస్, ప్రాపర్టీస్ దట్ డిక్రీజెస్ చూసిన తర్వాత వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ అండ్ వాట్ ఈస్ ద డిస్అడ్వాంటేజ్ డ్యూరింగ్ ద కన్సాలిడేషన్? What is the advantage and what is the disadvantage? See, advantage is షియర్ స్ట్రెంత్ పెరిగింది, అది అడ్వాంటేజా కాదా? షియర్ స్ట్రెంత్ పెరగడం అనేది అడ్వాంటేజ్ అనమాట. సాయిల్లో అసలు ఏదైనా ఫెయిల్యూర్ జరిగింది అంటే అది షియర్ ఫెయిల్యూర్ వల్లే జరుగుద్ది. సో షియర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే సాయిల్ అంత ఈజీగా ఫెయిల్ అవ్వదు. సో అడ్వాంటేజ్ డ్యూరింగ్ ద కన్సాలిడేషన్, కన్సాలిడేషన్ జరగడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంక్రీజ్ ఇన్ షియర్ స్ట్రెంత్. ఇంక్రీజ్ ఇన్ షియర్ స్ట్రెంత్. Increase in shear strength. Then what is the disadvantage? So disadvantage ఆన్సర్ అక్కడే ఉంది. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే సెటిల్మెంట్ అనమాట. సెటిల్మెంట్ జరుగుద్ది.
సో మనకి సెటిల్మెంట్ అనేది అంత ఫేవరబుల్ కాదు స్ట్రక్చర్కి. సో డిసడ్వాంటేజ్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ సెటిల్మెంట్. సో ప్రైమరీ కన్సాలిడేషన్లో ఫస్ట్ పార్ట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద కన్సాలిడేషన్ ఆర్ వాట్ ఈస్ ద కన్సాలిడేషన్. సో కన్సాలిడేషన్లో ఏం జరుగుతుంది? సో ఇది జరుగుతుంది. సో కన్సాలిడేషన్లో ఏం జరుగుతుంది? వెన్ ద ఎక్స్టర్నల్ లోడ్ ఈస్ అప్లైడ్, వాట్ ఎవర్ ద లోడ్ ఈస్ దేర్ దట్ ఈస్ కంప్లీట్లీ టేకెన్ కేర్ బై ద వాటర్. సో ఇనీషియల్గా వాటర్ తీసుకుంటుంది. సో ఆ వాటర్ తీసుకోవడం వల్ల ప్రెషర్ బిల్డ్ అయింది కదా, డెల్టా యూ. దాన్ని మనం ఏమంటున్నాం? ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ ఆర్ హైడ్రోడైనమిక్ ప్రెషర్. సో టైం అయ్యే కొద్దీ వాటర్ బయటికి వెళ్ళిపోద్ది, ఆ హైడ్రోడైనమిక్ ప్రెషర్ తగ్గిపోద్ది. సో ఆ వాటర్ క్యారీ చేయాల్సిన లోడ్ని అది సాయిల్కి ఇచ్చేస్తుంది అనమాట. సో సిగ్మా డాష్ పెరగడం స్టార్ట్ అవుతుంది. బై ద ఎండ్ ఆఫ్ కన్సాలిడేషన్ కంప్లీట్ డెల్టా యూ జీరో అయిపోద్ది. ఆ క్యూ అనే లోడ్ మొత్తం సాయిల్ సాలిడ్స్కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. దెన్ సిగ్మా నాట్ డాష్ విల్ బికమ్ సిగ్మా ఎఫ్ డాష్ విచ్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా నాట్ డాష్ ప్లస్ క్యూ. సో ఫైనల్గా మనకి ఎఫెక్టివ్ స్ట్రెస్ వాల్యూ పెరిగిందనమాట. డెల్టా యూ జీరో అయిపోయింది. డెల్టా యూ జీరో అయిపోయింది. ఓకే. సో ప్రాపర్టీస్ దట్ డిక్రీజెస్ ఆర్ హైడ్రోడైనమిక్ ప్రెషర్ ఆర్ ఎక్సెస్ పూర్ వాటర్ ప్రెషర్, అది తగ్గుతుంది. వాల్యూమ్ తగ్గుతుంది, వాయిడ్ స్పేస్ తగ్గుతుంది, దానివల్ల వాయిడ్ రేషియో తగ్గుతుంది, వాటర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల వాటర్ కంటెంట్ తగ్గుతుంది. సో చూడండి, డెల్టా యూ తగ్గడం వల్ల పెర్మిబిలిటీ తగ్గుద్ది. సో ఇనీషియల్గా వాటర్ ఫాస్ట్గా వెళ్తుంది, తర్వాత స్లోగా బయటకు వెళ్తుంది. నెక్స్ట్ కంప్రెషన్ అవ్వడం వల్ల డెన్సిటీ పెరుగుద్ది, డెన్సిటీ పెరగడం వల్ల కంప్రెసిబిలిటీ తగ్గుద్ది. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ ఇంక్రీజెస్? డెన్సిటీ పెరుగుద్ది, షియర్ స్ట్రెంత్ పెరుగుద్ది, సిగ్మా డాష్ పెరుగుద్ది, సెటిల్మెంట్ పెరుగుద్ది. ప్రాపర్టీస్ దట్ రిమైన్ సేమ్, డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఇస్ 1, సిగ్మా ఇస్ 1. సో ఇవన్నీ మీ మైండ్లో ఉండాలి. సో ఏం జరుగుతుంది? వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ డిక్రీజెస్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ ఇంక్రీజెస్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ రిమైన్ సేమ్ డ్యూరింగ్ ద కన్సాలిడేషన్. సో అడ్వాంటేజ్ ఏంటి కన్సాలిడేషన్ వల్ల? ఇంక్రీజ్ ఇన్ షియర్ స్ట్రెంత్. దెన్ వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్? ఇంక్రీజ్ ఇన్ సెటిల్మెంట్. So that's it for this class. In the next class we will discuss about compressibility characteristics. Compressibility characteristics. సో ఇది కూడా కంప్రెసిబిలిటీ క్యారెక్టరిస్టిక్స్ అనేది కూడా కన్సాలిడేషన్, ప్రైమరీ కన్సాలిడేషన్లో ఒక పార్ట్. కంప్రెసిబిలిటీ క్యారెక్టరిస్టిక్స్. సో మనం ఇమీడియట్ సెటిల్మెంట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం, అంటే ఇనీషియల్ కంప్రెషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసేసినట్టే. బట్ ఇందులో ఇనీషియల్ కంప్రెషన్, ఇమీడియట్ సెటిల్మెంట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ స్టిల్ యూ నీడ్ టు రిమెంబర్ దట్ ఫార్ములా. బట్ మెయిన్ మనకి ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే కన్సాలిడేషన్ పార్ట్. సో కన్సాలిడేషన్ పార్ట్లో ఫస్ట్ పార్ట్, ప్రైమరీ కన్సాలిడేషన్. ప్రైమరీ కన్సాలిడేషన్లో ఫస్ట్ పార్ట్, వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద కన్సాలిడేషన్. కన్సాలిడేషన్ అంటే ఏంటి, అసలు కన్సాలిడేషన్లో ఏం జరుగుతుంది, సో ఏం జరుగుతుందో ఇది డిస్కస్ చేసాం ఈ క్లాస్లో. దెన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ కంప్రెసిబిలిటీ క్యారెక్టరిస్టిక్స్. Compressibility characteristics. Compressibility characteristics. So that's it for this video. So I'll see you in the next class.